హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు నేను ఒక మంచి మ్యాజిక్ ఫర్టిలైజర్ని మీకు చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి మొక్కలకి ఇవ్వాలి, ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఇదంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఫ్రెండ్స్ తరచుగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మా మొక్కల్లో పువ్వులు పూయడం లేదు, ఏదైనా సొల్యూషన్ చెప్పండి, లేదా ఫర్టిలైజర్ ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారండి. అయితే మన మొక్కలకి ఫర్టిలైజర్ ఒకటే కారణం కాదండోయ్ పూలు పూయడానికి. అలాగే ఒక మొక్కను పెట్టినామంటే దాన్ని మనం ఎంతో అపురూపంగా, చిన్నపిల్లల్ని మనం ఏ విధంగా ఇంట్లో చూసుకుంటామో, ఏ విధంగా కేర్ తీసుకుంటామో, అదే మన మొక్కల విషయంలో కూడా ఆ విధంగా చూస్తేనే మరి మన పువ్వులైతే చక్కగా పూయించుకోవచ్చండి మన గార్డెన్ లో. మరి వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే పువ్వులు పూయకపోవటానికి. సో పువ్వులు పూయకపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే వాటరింగ్ అండి. మనము టైంకి చేయకపోవటం. చేస్తే ఓవర్ వాటరింగ్ అయినా చేసేస్తాం, లేదా లెస్ వాటరింగ్ అయినా చేసేస్తామండి. మనము ఈ రెండిట్లో ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ అంటే అవసరం లేకుండా కూడా మొక్కకి ఇచ్చేస్తున్నామా, లేదా మొగ్గ మొత్తం ఎండిపోయేదాకా చూసి అయ్యో ఇవాళ నేను నీరు పోయడం మర్చిపోయాను అని చూసి మనం వాటరింగ్ చేస్తున్నామా అనేది ఎప్పటికప్పుడు మనము గమనించుకుంటూ ఉండాలండి. ఓవర్ వాటరింగ్ చేసినా, అలాగే లెస్ వాటరింగ్ చేసినా కూడా మొక్క అనేది స్ట్రెస్కి గురి అయిపోయి ఎట్లాంటి మొగ్గలు పువ్వులు మన మొక్కలో నుంచి రావండి. ఇది ఒకటి మనము సరి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక కారణం ఏంటి అంటే, ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు, మొగ్గలు వస్తున్నాయి కానీ పువ్వులుగా మారట్లేదు, ఒకవేళ పువ్వులుగా పుయ్యక ముందే మాడి మస అయిపోతున్నాయి, అలాగే రాలిపోతున్నాయి అని చెప్తూ ఉంటారండి. వాటికి కారణం అయితే ఫర్టిలైజర్స్ అండి. తగిన పోషకాలు మన మొక్కకి అందించాలి. ఒక ఫర్టిలైజరే కారణం కాదు, ఇంకా చాలా ఉంటాయండి. అవి ఏంటి అంటే, మొక్కకి కావాల్సిన పోషకాలు అనేది అందకపోతే మొక్కకి స్ట్రెంగ్త్ అనేది ఉండదు కదండి. స్ట్రెంగ్త్ లేకపోతే ఆటోమేటిక్ గా మొక్క అనేది డల్ అయిపోయి మొగ్గలు రావు, పూలు అనేది రాదు. మనం ఏ విధంగా అయితే చక్కగా బలమైన ఆహారం తింటున్నామో అలాగే మొక్కలు కూడా తగిన సమయంలో తగిన పోషకాలు అనేది మనం అందిస్తే అప్పుడే చక్కగా పువ్వులు మొగ్గలతో మన గార్డెన్ అనేది కలకల్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు పోషకాలు అనేది టైం టు టైం మీ మొక్కలకు అందించాలండి. మనం ఏ విధంగా టైం టు టైం భోజనం తీసుకుంటున్నామో ఆ విధంగా కూడా మొక్కలకి టైం టు టైం పోషకాలు అనేది అందిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే సన్లైట్ అండి. ఎప్పుడైతే మన మొక్కలకి ఎండ అనేది 6 to 7 hours తగులుతుందో అప్పుడే మన మొక్కలకి చాలా వరకు డిసీజెస్ అనేది రాకుండా ఉంటాయి. అలాగే బ్లూమింగ్ అనేది చాలా వరకు ఉంటుందండి. చాలా మంది మొక్కలు తెచ్చేసి అలా నాటేసి పక్కన పెట్టేసి ఏదో నీళ్ళు చిలకరిచ్చేస్తూ అలా ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల రిజల్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో మన ప్లాంట్స్ కి ఎంత ఎండ తగులుతానే అంత బ్లూమింగ్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే పెస్ట్ అండి. ఎప్పుడైతే మన మొక్కల్లో పెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆకులన్నీ ముచ్చిపోయి మొగ్గలు రాలిపోవడము, పూలు అనేది వికసించకపోవడం జరుగుతూ ఉంటుందండి. పెస్ట్ అనేది ఎక్కువగా అయిపోతే మిల్లీ బగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతాయండి. లాస్ట్కి మన మొక్కలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో వారానికి ఒకసారి పెస్టిసైడ్స్ని మన మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే మొక్కలపైన కనిపించే పెస్ట్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి, చేత్తో నులిపేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మనకి మొక్కలపైన కనిపించే పెస్ట్ కాకుండా మట్టి లోపల కూడా చాలా రకాల పెస్ట్ ఉంటాయండి. అవి వేరు పురుగులు కావచ్చు, మిల్లీ బగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేయాలంటే ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్ ఇలాంటివన్నీ కూడా బవేరియా బాషియానా అలాంటివన్నీ కూడా 1 స్పూన్ చొప్పున అన్ని మొక్కలకి ఇవ్వడం చాలా బెస్ట్ అండి. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మిరాకిల్ ఫర్టిలైజర్ చూపిస్తానండి. మన మొక్కల్లో పూలు రావటం లేదు అనే వాళ్ళు, ఇక పువ్వులు అనేది చిన్న సైజులో వస్తున్నాయి, అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి, ఇక ఆకులు అయితే పసుపు రంగులోకి మారిపోతున్నాయి, అలాగే పండ్ల సైజు పెద్దగా రావడం లేదు, వచ్చిన పూత పిందె రాలిపోతున్నాయి అనే వాళ్ళందరూ కూడా ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించండి. ఇక మీ సమస్యలన్నీ కూడా ఫటాఫట్. సో మా గురువు గారైన అప్పారావు సార్ గారు చెప్పిన ఈ మ్యాజిక్ ఫర్టిలైజర్ని, మ్యాజిక్ ఫార్ములాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. 20 లీటర్లకి నేను చూపిస్తున్నానండి కొలతలతో. సో మనకి వీటికి అవసరమైన వస్తువులు ఏంటి అంటే వర్మీ కంపోస్టు, మస్టర్డ్ కేకు, అలాగే నీమ్ కేకు, బాగా మగ్గిన అరటిపళ్ళు, ఫ్రెష్ టీ పౌడర్ని తీసుకుంటున్నాను.
తీసుకుంటున్నాను. ఫస్ట్ వర్మీ కంపోస్ట్ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మస్టర్డ్ కేక్ అండి, గానుగ చెక్కలు ఉంటాయి కదా, అది 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత నీమ్ కేక్ అండి, వేపపిండి అంటాం కదా, 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. తర్వాత మాగిన అరటిపళ్ళు అండి, ఎంత మాగితే అంత మంచిదన్నమాట. బాగా మాగిన అరటిపళ్ళను ఒక 4 తీసుకుంటున్నానండి. తర్వాత ఫ్రెష్ టీ పౌడర్ 50 గ్రాములు తీసుకుంటున్నాను. ముందుగా 20 లీటర్ల బకెట్లో కొద్దిగా వాటర్ వేసి ఈ మగ్గిపోయిన అరటిపళ్ళన్నిటిని వేసేసి బాగా ఇలా పిసికేయాలండి. ఇలా బాగా పిసికేస్తేనే మనకి వాటర్లో బాగా కలిసిపోయి డైల్యూట్ అనేది చాలా చక్కగా అవుతుందండి. మనము మిగతా ఐటమ్స్ అన్ని వేసే ముందు ఫస్ట్ ఈ అరటిపళ్ళని ఇలా వేయడం వలన బాగా ఇలా కలిసిపోతాయండి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసేయాలన్నమాట. మస్టర్డ్ కేక్ పౌడర్, వర్మీ కంపోస్ట్, టీ పౌడర్ అన్నీ వేసేసి బాగా అన్నిటిని ఇలా చేత్తో కలిపేయాలి. ఇక మనం వేసిన ఈ ఐటమ్స్ అన్ని ఇంకా కలవలేదు అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఒక కట్టి తీసుకొని ఇలా ముందుకి వెనక్కి బాగా ఇలా తిప్పామనుకోండి, బాగా డైల్యూట్ అనేది అయిపోతాయి. ఇక అన్ని ఈ విధంగా మనము కలిపేసిన తర్వాత వాటర్ అంతా పోసేయండి. 20 లీటర్ల బకెట్ కాబట్టి ఈ రిమైనింగ్ వాటర్ పోసేసి ఇలా కాటన్ క్లాత్ ని ఇలా బాగా చుట్టేయండి. ఇక మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు 3-4 రోజుల పాటు వీటిని బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల మంచిగా మనకి ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఇక 3-4 రోజుల తర్వాత చూసినారా, దీనిపైన ఒక ఫంగస్ అనేది మనకి కనబడుతుందండి. ఇది మొక్కలకి మంచి చేసే మంచి ఫంగస్ అండి. ఈ విధంగా తయారైన ఈ మ్యాజిక్ ఫర్టిలైజర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. డైరెక్ట్ గా మొక్కలకి ఎట్టి పరిస్థితుల్లో మనము ఇవ్వకూడదు. కాన్సన్ట్రేషన్ ని తగ్గించుకోవాలి, అంటే డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలండి. 1:10 రేషియోలో ఇవ్వండి. ఇక మందార మొక్కలకే కాదండో, ఇది ఫ్రూట్ ప్లాంట్స్ కి, అడీనియమ్స్ కి అన్నిటికీ ఇవ్వచ్చండి. ఒక ఆకుకూరలకు మాత్రం వద్దు. ఈ విధంగా తయారైన ఈ ఫర్టిలైజర్ మ్యాజిక్ ఫార్ములా లేదా మ్యాజిక్ ఫర్టిలైజర్ ని ఈవినింగ్ టైంలోనే మీరు ఇవ్వండి, లేదా సూర్యోదయానికి ముందే ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ ని ఇవ్వడం ద్వారా మొక్కకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మైక్రో న్యూట్రియన్స్, మాక్రో న్యూట్రియన్స్ అన్ని మొక్కలకు అందుతాయి. సో మంచిగా మొక్కలు అయితే బాగా డెవలప్ అవుతాయండి. ఈ ఫర్టిలైజర్ ని ఒకసారి తయారు చేసుకొని ఇవ్వండి, మీ మొక్కల్లో మ్యాజిక్ అనేది చూడవచ్చు. మళ్ళీ 15 రోజులకి ఒకసారి తయారు చేసుకొని ఇవ్వండి, చక్కగా పనిచేస్తుందండి. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, వెజిటేబుల్స్ కి అన్నిటికీ చక్కగా ఇవ్వచ్చండి. చక్కగా మొగ్గలు, పువ్వులు ఏర్పడి మీ గార్డెన్ చాలా చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది. 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చేద్దాం. ఇక మీ మొక్కల్లో ఉన్న అన్ని సమస్యలండి, పూత పింద రాలిపోతున్నాయి, వచ్చిన మొగ్గలు రాలిపోతున్నాయి అనే వాళ్ళందరికీ ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడవచ్చు. ఈ మ్యాజిక్ ఫర్టిలైజర్ ని మీరు కూడా యూజ్ చేయండి. మీ గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, అన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ కి ఇది అది అని కాదండి, అన్ని రకాల వాటికి ఇవ్వచ్చు. ఒక ఆకుకూరలకు మాత్రం తప్ప అన్నిటికీ ఇవ్వచ్చండి. సక్సెస్ రేట్ అనేది 200% ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవాళ వీడియోలో నేను ఒక మంచి మ్యాజిక్ ఫర్టిలైజర్ని మీకు చూపించానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.